హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను హోమ్ మేడ్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో అని చూపిస్తాను. సడన్ గా మనకి బయటకు వెళ్ళే అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు, పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇది హోమ్ మేడ్ ఫేషియల్ కాబట్టి మనం ఎలా చేసుకోవాలనేది నేను చేసుకుని చూపిస్తానండి. మీరు ఈ ఫేషియల్ తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచి గ్లో ఇస్తుంది. ఇది పెద్ద కష్టమేమి కాదండి, పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. న్యాచురల్ గా మనకి ఇంట్లో దొరికేయే అవి ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఏ స్కిన్ వాళ్ళైనా సరే ట్రై చేయొచ్చండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, పొటాటో, అలాగే శనగపిండి, పెరుగు, హనీ, అలాగే ఇవి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు మన స్కిన్ని టైట్ చేయడానికి, అలాగే మన కళ్ళ కింద ఉన్న వాపులు తగ్గించడానికి చాలా యూజ్ అవుతుందండి. దీని యూజెస్ అంతా నేను షార్ట్లో చెప్పానండి, ఛానల్లో చూడండి. వీటిని ఇలా పొడి చేసి పెట్టాను. అలాగే ఇది సూజీ రవ్వ, పచ్చి పాలు, క్లీన్ చేసుకోవడానికి వాటర్, నాప్కిన్, అలాగే హెయిర్ బ్యాండ్. ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ కావాలండి మనకి. ముందుగా నేను చూపించిన పొటాటో ఇలా పేస్ట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా పీల్ చేసి మిక్సీ చేసుకోవాలి. ముందుగా రవ్వ తీసుకొని కొద్దిగా వేసుకొని దీన్ని పచ్చి పాలలో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇది మనకి క్లెన్జింగ్ లాగానే యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్ ఫేస్ మీద పడకుండా బ్యాండ్ పెట్టుకోవాలి. అలా ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని ఒక 2 or 3 minutes రబ్ చేయాలి. ఇలా టవల్తో కవర్ చేసుకుని అద్దం చూసుకుంటూ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చండి. సర్కిల్, యాంటీ సర్కిల్లో చేసుకోవాలి ఎప్పుడు ఫేషియల్. పార్లర్లో ఫేషియల్ కన్నా మించి ఉంటుందండి మీకు ఇది. మీరు చూస్తే మీకే తెలుస్తుంది మీ ఆ రిజల్ట్ ఏదనేది. ఇలా 2 minutes మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ స్టెప్గా మసాజ్ చేస్తామండి. ఈ మసాజ్కి మనం పొటాటో పేస్ట్ ఒక 2 spoons అలా తీసుకుని, ఒక 3 spoons క్యారెట్, అలాగే దీంట్లోనే 1 spoon హనీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇలా మనం ఒక 5 minutes వరకు మసాజ్ చేయాలండి. అలాగే కంటి చుట్టూ, ఇలా మసాజ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా మసాజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్గా మనం ప్యాక్ వేసుకోవాలి. కొంచెం రబ్ చేసిన తర్వాత ప్యాక్లా వదిలేయాలి. 2 spoons తీసుకోవాలండి శనగపిండి, అలాగే ఒక 2 spoons కర్డ్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ఇది కూడా 1 spoon, అలాగే కొద్దిగా హనీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయటం అయింది. ఇప్పుడు అప్లై చేద్దాం.
మనం ఫేస్కి అప్లై చేసి ఒక 2 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత అలా వదిలేయాలి. వదిలేసి బాగా డ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వదిలేసి డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. డ్రై అయిపోయింది, వాష్ చేసేద్దాం. ఇప్పుడు వాష్ చేసే ముందు కూడా వాటర్ తడుపుకొని స్ప్రెడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఇలా మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. గట్టిగా ఉన్నప్పుడే రబ్ చేయకూడదు, వాటర్తో తడిపి ఇలా కొద్దిగా మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసినప్పుడే మనము మెడ ఎదర వెనక కూడా మసాజ్ చేసుకుంటే ఈ నలుపు అంత పోద్దని. నేను మైక్ ఉందని చేయలేదు, ఇలా మెడ కూడా చేసుకోవాలి. చూసారండి రిజల్ట్ ఎలా ఉంది? చూసారు కదండి, ఇంట్లో దొరికే వాటితోనూ ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది. ఇవన్నీ మన కిచెన్లో ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవేనండి. మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నాకు కమెంట్ చేయండి. 100% మీకు రిజల్ట్ ఉంటుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. యాక్చువల్గా నేను బ్యూటీషియన్ అయినా కూడా నేను సైడ్ ఎఫెక్ట్ లేనిది ఈ ఫేషియల్లే నేను ఎక్కువ యూస్ చేస్తానండి. ఇది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.